వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి. వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? నేనే నీ కొడుకుని చంపాను. అమ్మ దీప, ఏడవకమ్మా. ఏడ్చినంత మాత్రాన అన్నయ్య తిరిగి రాడు కదా. నాన్న, నేను కళ్ళు మూసినా అన్నయ్య గుర్తొస్తున్నాడు. నాన్న, బయటికి వెళ్ళిపోయిన అన్నయ్య మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడని మనం ఎంతో సంబరపడిపోయాం. కానీ ఆ సంతోషం 3 నెలల ముచ్చటే అయిపోయింది. ఆ ఒక్క సంధ్య వెనక పడకుండా ఉండుంటే ఈరోజు వాడు ప్రాణాలతో ఉండేవాడేమో. వాడు తప్పు చేశాడమ్మా. తప్పు చేసింది అన్నయ్య కాదు నాన్న, ఆ సంధ్య. చీమకు కూడా హాని చేయనివాడు అన్నయ్య. వాణ్ణి ఇలా చూస్తాను అనుకోలేదు. జరిగిందంతా మర్చిపో, లేదంటే నువ్వు కూడా మీ అమ్మలాగా పిచ్చిదాను అయిపోతావురా. లేదు నాన్న, ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది. కానీ అన్నయ్య లేడనే బాధ నన్నే పని చేయనివ్వట్లేదు. నా పరిస్థితి కూడా అంతేనమ్మా. ప్రతిరోజు బాధని దిగమింగుతూ బతుకుతున్నాను. ఏం చేయను, అన్నీ మర్చిపోవాల్సిందే. నా జీవితం ఎలాగో అయిపోయింది, కానీ నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టాలమ్మా. నాన్న, ఈ బాధ నుంచి ఎలా బయటకు రావాలో తెలియట్లేదు. అన్నయ్యని అన్యాయంగా చంపేశారు. ఇంద్రాణి ఆంటీ నీ కొడుకుని నేనే చంపేశానని నీతో అన్న మాట నేను విన్నాను నాన్న. అది తలుచుకున్న ప్రతిసారి నా రక్తం మరిగిపోతుంది నాన్న. ఆ ఇంద్రాణి గురించి మర్చిపోమ్మా. ఏదైనా ఉంటే ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఎలా మర్చిపోతాను నాన్న? రక్తం మరిగిపోతుంది. నాకుండదా అమ్మా కోపం? నా కొడుకుని పోగొట్టుకున్నాను, అయినా మర్చిపోమనే చెప్తున్నాను. పగలు ప్రతీకారాలు ఇవేం వద్దు తల్లి. మనం ఇక్కడితో ఆగిపోవాలి. ఇక నువ్వు వాటి గురించి ఆలోచించొద్దమ్మా. ఉన్నవాడిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నువ్వే నా ధైర్యం. నీకోసమే బతకాలనుకున్నాను రా. అందుకే ఆ ఇంద్రాణి విషయం మర్చిపోయా. అమ్మా, నువ్వన్నా బాగుండాలి తల్లి. అన్నీ మర్చిపోయి నువ్వు కొత్త జీవితం మొదలు పెడితే అది చూసి ఆ తర్వాత మేమేమైపోయినా పర్వాలేదమ్మా. ఈ నాన్న కోసం నువ్వు అన్ని మర్చిపోవాలి తల్లి. చెప్పమ్మా. శాంభవి, ఏమైందమ్మా నీకు? ప్రతి చిన్నదానికి ఎందుకింత కంగారు పడుతున్నావు? నీ వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదమ్మా, అలాంటిదేం లేదు. నా కూతురు గురించి నాకు తెలుసు.
నువ్వు ఏ తప్పు చేసుండవు. కానీ ఎందుకు భయపడుతున్నావు? చెప్పు శాంభవి, ఏమైంది నీకు? అమ్మా, అది ఆ వీడియో అడ్డు పెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ నాతో అడ్డమైన పనులన్నీ చేయిస్తుంది. మా ఆయనతో కూడా పనులు చేయిస్తుందమ్మా. దానికి ఎంత ధైర్యం ఉంటే నీ చేత పని చేయించుకుంటుందా? అవునమ్మా, రోజు మమ్మల్ని టార్చర్ పెడుతుంది. సరే, నువ్వేం బాధపడకో. దాని తిక్క నేను కుదురుస్తాను. ఇక మీదట ఏం జరిగినా నువ్వు నాకు చెప్పు. సంధ్యకేం భయపడుకో. వెళ్ళి పడుకో. ఆగో ఆగో, తీ చెయ్యింది. డబ్బులు ఏమైనా ఉంటుంది? ఏమున్నాయి నీ దగ్గర? అన్నా, నా దగ్గర డబ్బులేం లేవన్నా. రాయ్, బ్యాగ్లో ఎత్తకరా, బ్యాగ్లో ఎత్తకరా, ఎత్తకరా. నిజంగా చెప్తున్నానన్నా, అందులో ఏమీ లేవు. నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా. ఏమన్నాయా? ఏం లేవు. ఏయ్, అందులో డబ్బులు లేవుగా. నీ మెళ్ళో చైన్ తీసేయ్, నీ మెళ్ళో చైన్ దే. అయ్యో, వద్దన్నా. ఇస్తావా పొడిచమంటావా? ఏయ్! ఏయ్, తీ. ఈ సంధ్య రోజు రోజుకి రెచ్చిపోతోంది. దీనికి ఏదొక విధంగా బుద్ధి చెప్పాలి. అమ్మా, ఇంకా నిద్రపోకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? విశ్వ,
సంధ్య మనకు తెలియకుండా ఏమైనా చేస్తోందా?